అందరినీ కలిసి స్నేహం చేసే తనకు స్పీకర్ పదవి కొత్తగా ఉందన్నారు సభాపతి గడ్డం ప్రసాద్. మాస్ లీడర్ అయిన తనకు సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ పదవి అప్పగించి కాళ్ళు చేతులు కట్టేశారన్నారు. ఆయన రాజ్యాంగ పదవికి న్యాయం చేస్తానని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గోల్కొండ సాహితీ సమితి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో స్పీకర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు భాష చైతన్య సమితి, లక్ష్య సాధన ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మరి మా ముఖ్యమంత్రి నాకు స్పీకర్ పదవి అప్పచెప్పించింది. ఇది నాకంతా కొత్తగా అనిపిస్తుంది. నేను ఊర్లలో 24 గంటలు తిరిగి చిన్న చిన్న వాళ్ళతో స్నేహం చేస్తాను. ఒక్క దగ్గర కూర్చునే అలవాటు లేదు నాకు. కానీ ఇప్పుడు నా కాలు చేతులు కట్టేసుకుంటున్నా. అయినా పర్వాలే, ఇది రాజ్యాంగానికి సంబంధించిన పదవి కాబట్టి మరి వాళ్ళు నా మీద ఏ విశ్వాసం పెట్టి నన్ను ఈ పదవిలో కూర్చోబెట్టినో నాకు తెలియదు. అయినా నాకు ఇచ్చిన పదవి ఏదైతున్నదో ఆ పదవికి తప్పకుండా న్యాయం తీసుకొని వస్తా. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉండాలని ఆ విధంగా తీసుకొని వస్తా. మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కవులకు అందరికీ నేను ఒక మాట మీకు ఏదలుచుకున్నా. ఇంతకుముందు నా ప్రభుత్వాలు మిమ్మల్ని గౌరవించినాయా లేదా నాకైతే తెలియదు, కానీ మీరు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా నా దగ్గరికి వచ్చి అడిగితే తప్పకుండా సాయం చేసే, పర్సనల్గా ఏదైనా ఉన్నా పర్వాలేదు, తప్పకుండా ఆ విధంగా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరితో తెలియజేస్తూ, మరి లాల్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి మాట్లాడిన వారు వాళ్ళ ఇంట్లోనే నేను ఉండి ఎంపీటీసీగా కొట్లాడిన కోటమరపల్లిలో వారి అన్న కృష్ణారెడ్డి గారు, అక్కడి నుంచే నా రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయింది.